अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद अल्लाहु तबारक व तआला औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना नहनु नज़्ज़लना ज़िक्र व इन्ना लहु लहाफ़िज़ून व क़ाल फ़ी मौदिइन आख़र शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन वक़ाल फ़ी मौदिइन आख़र इक़रा बिस्मि रब्बिकल्लज़ी ख़लक़ ख़लक़ल इंसान मिन अलक़ वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम खैरुकुम मन तअल्लमल क़ुरआन व अल्लमह सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక్ వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సోదరుల ముందుకి సాస్ టీవీ ద్వారా ఆకాశ దైవ గ్రంథాలలో నుంచి అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ గురించి సోదరుల వద్దకు చేరవేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాస్ టీవీ వాళ్ళకి హృదయపూర్వకంగా మేము ప్రార్థన చేస్తున్నాము, వీరి యొక్క ప్రయత్నము ఫలించాలని చెప్పి. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ దైవము, ఆ సృష్టికర్త మానవ జాతిని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పుట్టించాడో అప్పటి నుంచి మానవుని సంస్కరించేందుకు ఆకాశంలో నుంచి గ్రంథాలని ప్రవక్తలపై అవతరింపజేశాడు. మానవ జాతి సంస్కరణకై ఆ ప్రవక్తలు వాటి ద్వారా దైవభీతి, పరలోక భావనని ప్రాతిపదికగా చేసుకొని ముందడుగు వేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ పోయారు. వారి యొక్క ఉద్దేశం ఒక్కటే, ఏ ఉద్దేశంతో ఈ మానవుణ్ణి ఈ భూమండలంలో పంపించడం జరిగిందో ఆ యొక్క ఉద్దేశం పూర్తి కావాలి. ఆ ఉద్దేశం ఏంటంటే నీతి, నిజాయితీ, ఒక సుగుణాలతో కూడుకున్నటువంటి జీవితము, ఆ దైవం కోరుకున్నటువంటి జీవితాన్ని గడపడమే దీని యొక్క ఉద్దేశము. సోదరులారా, ఖురాన్కి ముందు అనేక దైవ గ్రంథాలు ఈ ప్రపంచంలో అవతరించబడ్డాయి. వారిలో చాలా అనేక విషయాలు, మంచి విషయాలు బోధించడం జరిగింది. చిట్టచివరిగా అంతిమ ప్రవక్త, దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ ప్రపంచంలో పంపించడం జరిగింది. ఆయనపై అవతరింపబడినటువంటి దివ్యవాణిని ఖురాన్ అంటారనమాట. మొట్టమొదటిసారిగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, ఖురాన్ అనే యొక్క ఆకాశ గ్రంథం ఏదైతే ఉందో, దివ్యవాణి ఏదైతే ఉందో, అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టికర్త యొక్క వాక్యం ఏదైతే ఉందో అది కేవలము ఒక జాతికి, ఒక కుటుంబానికి సంబంధించినది కాదు, అది యావత్తు మానవాళికి సంబంధించినటువంటి విషయము. అందుకనే అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టికర్త ఏం చెప్తారంటే ఖురాన్లో, హుదన్ లిన్నాస్, యావత్తు మానవాళికి రుజుమార్గం చూపించేటువంటి ఒక వాక్యాన్ని, ఒక విషయాన్ని మీకు ఇస్తున్నాను. దాని ద్వారా మీరు సమాజ సంస్కరణ చేసి మీరు మీ తోటి వారు మార్పు చెంది ఒక మంచి జీవనం గడపడానికి ప్రయత్నించండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఇవ్వబడింది. మొట్టమొదటిసారిగా మనం అర్థం చేసుకోవాలి, ఖురాన్ అంటే దాని అర్థం ఏమిటి. ఖురాన్ అనేది ఒక అరబీ పదము, అరబీ భాషల పదము. దీని అర్థం ఏమిటంటే చదవబడేటువంటి విషయము. దేన్నైతే ఎక్కువగా చదవబడతారో దాన్ని ఖురాన్ అంటారనమాట. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సర్వే చేసుకోండి, ప్రపంచంలోనే అత్యధికంగా చదవబడేటువంటి ఏదైనా పుస్తకం ఉందంటే, ఏదైనా గ్రంథం ఉందంటే ఆ గ్రంథము పేరు ఖురాన్ అన్నమాట. ఎక్కువగా చదవబడేటువంటి గ్రంథము ఏదైనా ఉందంటే యావత్ ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా అది ఖురాన్ మజీద్. అలాంటి దివ్యవాణిని అల్లాహ్ తబారక్ వ తఆలా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేశారు. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వయస్సు ఎప్పుడైతే 40 సంవత్సరాలు అయినదో అప్పుడు ఆయన ఆ దైవాన్వేషణలో ఆ అల్లాహ్ తబారక్ వ తఆలాను సంతోష పెట్టడానికి, ఈ సృష్టిని చూసి సృష్టికర్తని కనుగొనడానికి ఒంటరిగా
అడవులలో, ఎడారి ప్రాంతాలలో, కొండలలో తిరుగుతూ ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి విషయాలను చూస్తూ, ఈ సృష్టిని చూస్తూ సృష్టికర్తను కనుగొనడానికి, సృష్టికర్త గురించి గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మక్కా నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని హిరా పర్వతం అంటారనమాట. ఆ పర్వతంలో ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ధ్యానంలో ఉన్న సందర్భంలో ఆకాశం నుంచి దైవదూతల యొక్క అధిపతి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు ఆ దైవం నుంచి ఖురాన్ యొక్క వాక్యాలు తీసుకొని రావడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. దైవ ప్రవక్త వచ్చి అడిగారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీపై అల్లాహ్ తాలా యొక్క శాంతి, కరుణ, కృప, కటాక్షాలు కలుగుగాక. మిమ్మల్ని ఆ దైవము ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగినది, ప్రవక్త బాధ్యతలు మీకు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఆ దైవవాణి మీకు నేను వినిపిస్తున్నాను. ఈ యొక్క దైవవాణిని మీరు విని దీనిని మీ యొక్క ప్రజల వద్దకు యావత్తు ప్రపంచానికి చేరవేయడానికి ప్రయత్నించండి, కృషి చేయండి. ఇప్పటి నుంచి మీ పని ఇదే అని చెప్పి ఒక బాధ్యత ఇవ్వడం జరిగిందనమాట. ఆ యొక్క మొట్టమొదటి వాక్యము ఖురాన్లో ఏదైతే అవతరింపబడినదో ఆ యొక్క వాక్యం ఏదంటే ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ ఖలం అల్లమల్ ఇన్సాన మాలం యాలం. అంటే దానికి అర్థం ఏమిటంటే మొట్టమొదటి సందేశము ఆ దైవం నుండి మానవులకి అందినటువంటి సందేశం ఏది ఉందో ఆ సందేశమే చదవండి, జ్ఞానులుగా ఉండండి, అజ్ఞానులుగా ఉండబాకండి. అజ్ఞానంధకారం నుండి బయటకు రావడానికి ఒక మీకు మాధ్యమం ఏదైనా ఉందంటే అది ఖురాను. కాబట్టి ఖురాన్ అల్లాహ్ తబారక తఆలా మొట్టమొదటిసారిగా ఆజ్ఞాపిస్తున్నారు, సందేశం ఇస్తుంది. ఏమని? చదువు. చదువు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో ఆ దైవ గ్రంథంలో మొట్టమొదటి సందేశంలో మీరు నమాజ్ చదవండి, మీరు ఇది చేయండి అని చెప్పలేదనమాట. చదువు అనేది ఎంత ముఖ్యమంటే మానవునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీలో ఉత్తమమైన వ్యక్తి ఎవరైతే ఖురాన్ చదివి మరియు దాన్ని అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి అనేక విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఇతరులకు బోధించడం ఉత్తమమైన పనిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంకొక వచనం ఉంది, ఉతులు ఇల్మా వలౌకాన బిస్సీన్, మీరు చదువు నేర్చుకోవడానికి ఎంత దూరమైన పయనం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యము. ఆ యొక్క ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడానికి యావత్తు ఖురాన్లో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రస్తావించడం జరిగిందనమాట. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఏదైతే ఖురాన్ అవతరింపజేశారో ఆ అవతరింపజేయడానికి ఎన్నుకున్నటువంటి నెల ఏదైనా ఉందంటే అది రంజాన్ నెల. రంజాన్ మాసంలో అల్లాహ్ తబారక వ తఆలా షబె ఖదర్లో షబె ఖదర్ అంటే మీరు వింటూనే ఉంటారు తరచుగా. రంజాన్ మాసంలో మొదటి దశకము, రెండవ దశకము, మూడో దశకం 30 రోజులు ఉంటారనమాట. మూడో దశకంలో తాఖ్రాత్ అంటారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక రాత్రిని అల్లాహ్ తబారక వ తఆలా బహుకరించి ఉన్నాడు. ఆ రాత్రిలో ఎవరైనా జాగారం చేసి ఆ పరమప్రభువుని సంతుష్ట పెట్టడానికి, సామీప్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తారో, రాతంతా అలా గడుపుతాడో అతనికి 1000 మాసాలు ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, 1000 మాసాలు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆరాధన చేసినటువంటి పుణ్యాన్ని అల్లాహ్ తఆలా కల్పిస్తాడనమాట. అలాంటి శ్రేష్టమైనటువంటి రాత్రి రంజాన్ మాసంలో చివరి దశకంలో వస్తుంది. ఆ చివరి దశకంలో వచ్చినటువంటి రాత్రి షబె ఖదర్ అంటారనమాట. అలాంటి రాత్రిలో ఖురాన్ని అవతరింపజేశారు. షహరు రమజాన్ అల్లది ఉందిల ఫీహిల్ ఖురాన్, రంజాన్ నెలలో ఖురాన్ని మేము అవతరింపజేశాము. మీ ముందు నేను ఖురాన్ 2 వాక్యాలు చదివాను. ఒకటి వచ్చేసి ఇఖ్రా బిస్మి రబ్బికల్లది, మొట్టమొదటిసారిగా ఖురాన్లో ఏ సందేశం ఇచ్చారో అది చదువు గురించి అనమాట. రెండవది ఏంటంటే ఈ రంజాన్ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే ఈ మాసంలోనే ఖురాన్ దైవవాణిని అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేశారు.
మూడవ విషయం ఏంటంటే ఈ యొక్క దైవవాణి ఖురాన్ ఏదైతే ఉందో దీని గురించి ఆ దైవం ఏం చెప్తున్నాడంటే ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్న లహు లహాఫిదూన్, మేము ఈ యొక్క దైవవాణిని అవతరింపజేశాము మరియు దీని యొక్క రక్షణ బాధ్యత మాది. దీంట్లో ఎటువంటి హెచ్చుతగ్గులు మార్పులు జరగవు. ప్రళయ దినం వరకు ఇలాగే ఉంటుంది. ఎలాగైతే పూర్వపు గ్రంథాలలో మార్పులు చేర్పులు జరిగాయో అలాంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం లేదు అని చెప్పి సాక్షాత్తు ఆ దైవమే ఖురాన్లో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సోదరులారా, రంజాన్ మాసంలో ఖురాన్ మనం చదువుతూ ఉంటాం. ఎక్కువగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో దీన్ని చదవాలనుకుంటారు. అది తప్పది. ఖురాన్ అనేది మన జీవితంలోని ఒక భాగం అయిపోవాలి, నిత్య కృత్యంలాగా మార్చుకోవాలి. మనము ఏదో రంజాన్లో చదివాము వదిలేసామని కాకుండా ప్రతిరోజు ప్రతి సమయము ఖురాన్ చదవటం అంటే అలాగే చదవడం కాదు, చదువుతూ అర్థం చేసుకుంటూ ఆ యొక్క ఆదేశాలను గమనిస్తూ మన జీవన విధానాన్ని మంచిగా మలుచుకుంటూ ముందుకు పోవడానికే ఆ దైవము మనకు ఖురాన్ ఇవ్వడం జరిగింది. కేవలం రంజాన్ మాసంలో విని దాని తర్వాత ఖురాన్ జోలికి వెళ్లకుండా అలాగే ఉండడం అనేది ఇది మన అవివేకం అన్నమాట. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఈ ఖురాన్ ఏదైతే అవతరింపజేశారో దీనిలో 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలు ఉన్నాయన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేసినటువంటి ఈ యొక్క ఖురాన్లో అనేక సూరాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితము ప్రవక్తగా బాధ్యతలు పొందిన తర్వాత 13 సంవత్సరములు మక్కా నగరంలో ఉన్నారు ప్రవక్త గారు. ఆ సందర్భంలో ఏ అయితే వాక్యాలు అవతరింపజేశారో ఆ వాక్యాలని మక్కా వాక్యాలని చెప్తారనమాట, మక్కీ సూర అంటారనమాట. అలాగే ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నగరం వదిలి మదీనా నగరానికి వలస వెళ్ళారో దాన్ని హిజరత్ అంటారు. అప్పుడు ఏదైతే ఖురాన్ వాక్యాలు అవతరింపబడ్డాయో దాన్ని మదనీ ఆయతులు అంటారనమాట, మదనీ వాక్యాలు అంటారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఈ యొక్క ఖురాన్ అవతరింపబడిందో దాంట్లో 30 భాగాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, ముందుగా ఖురాన్ అనేది ఏ ఉద్దేశంతో అవతరింపబడినది, దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే అలాగే పైన చదివితే మనకు అర్థం కాదు. దానికోసం దాని అర్థాలు తెలుసుకోవాలి. దాని ఒకవేళ అర్థం మీకు తెలియకపోతే దాని యొక్క ఏదైతే ట్రాన్స్లేట్ చేసి ఉన్నారో ఖురాన్ని ప్రతి ఒక్క భాషలో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఖురాన్ ట్రాన్స్లేట్ చేసి ఉన్నారనమాట. యావత్ ప్రపంచంలో ఎటుపక్క పోయినా కానీ అక్కడ ముస్లిం సోదరులు నివసిస్తూ ఉంటారు. వారి కోసం అని చెప్పి ఆరాధన స్థలాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆరాధన స్థలంలో వారి యొక్క భాషలోనే ఖురాన్ను అనువాదం చేయడం జరిగింది. కాబట్టి మనము ఇప్పుడు కొంతమంది పిల్లకాయలు ఈ మధ్యలో తెలుగు అర్థం కాక వాళ్ళు ఇంగ్లీష్ చదువుతారు. కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఖురాన్ ఉంది, అర్థం చేసుకోండి. హిందీలో ఉంది, ప్రతి ఒక్క భాషలో ఉంది. ఖురాన్ను అదేగా అరబీ భాషలో చదివితే మనకు అరబీ భాష రాదు, దానికి అర్థం రాదు. కాబట్టి మనము దాని యొక్క అనువాదాన్ని మనం తెలుసుకుంటే అసలు ఎందుకు ఖురాన్ మనకి ఇచ్చారు అని చెప్పి పూర్తిగా అర్థమైపోతుంది. సోదరులారా, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తరావీ నమాజ్లో ఖురాన్ చదువుతూ ఉంటారన్నమాట. ఆ తరావీ నమాజ్ అయిపోయిన తర్వాత దాని జోలికే వెళ్ళరు. అందుకని అల్లామా ఇక్బాల్ ఏం చెప్తారంటే, పెద్ద కవి ఆయన, సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా అని చెప్పి కవిత్వం ఏదైతే రాశారో ఆ మహాకవి ఏం చెప్తారంటే, తావీజ్ బనాయా జాతా హై ధోకి పిలాయా జాతా హై తాకో మే రఖా జాతా హై అని చెప్పి ఒక చిన్న కవిత్వం ఉంది. ఆ కవిత్వం ఏం చెప్తారంటే, ముస్లిం సమాజము ఈ ఖురాన్ని కేవలం దాన్ని అలంకరించి ఒక మంచి వస్త్రంలో పెట్టి అలాగే అల్మారులో పెట్టడానికి పరిమితం చేశారు. లేదంటే ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని మంత్రిని తాపించడానికి దాన్ని పరిమితం చేశారు. అలాగే ఎవరికైనా అనారోగ్యం అయితే వాళ్ళకి తాబిదులు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఉద్దేశంతో ఖురాన్ని అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేయలేదు. ఖురాన్ ఎందుకు అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేశాడు అంటే, ఇది యావత్తు మానవాళి సంస్కరణ కొరకు, యావత్తు మానవ జాతి అభివృద్ధి కొరకు అల్లాహ్ తబారక వ తఆలా దీనికి ఈ యొక్క సముదాయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక సుగుణాలతో కూడుకున్నటువంటి జీవితం గడపడానికి బోధించి అజ్ఞానాంధకారం నుంచి బయటకు తీసుకువచ్చి
ఒక మానవ జాతి దేనికోసమైతే పుట్టించాడు, అందుకని చెప్తారు కదా, అల్లామా ఇక్బాల్ ఒకసారి ఈ విధంగా చెప్పారనమాట. ఏమంటే, దర్దే దిల్ కే లియే పైదా క్యా ఇన్సాన్కు వర్నా తాత్ కే లియే కుచ్ కమ్ నా తే కిర్రోబియా. అంటే దాని అర్థం ఏమిటంటే, మానవుణ్ణి ఎందుకు ఈ ప్రపంచంలో పుట్టానంటే ఒకరి గురించి ఒకరు మానవత్వాన్ని ప్రకటించడానికి, మానవత్వం చూపించడానికి ఈ ప్రపంచంలో నేను పుట్టించానే తప్ప కేవలం ఆరాధన కొరకే నేను పుట్టించలేదు. నేను నమాజ్ చదువుకుంటాను, ఉపవాసం ఉంటాను, ఎటువంటి మానవత్వం నేను చూపించను అంటే అది సరికాదు. ఎందుకంటే అల్లా యొక్క ఆరాధన చేయడానికి అల్లా యొక్క దైవదూతలు అనేకం ఉన్నారు. మనల్ని అల్లా తబారకుత ఈ ప్రపంచం ఎందుకు పుట్టారంటే ఖురాన్లో చెప్తున్నారంటే, మీరు ఒక మానవునిగా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నింటికన్నా ముందు ఒక మానవత్వాన్ని చూపించండి, ప్రదర్శించండి. ఆ మానవత్వం అనేది కేవలం ఒక జాతి కొరకు, ఒక వర్గం కొరకు కాదు, యావత్తు మానవాళికి మంచి చేసేటి విధంగా ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి, కార్యక్రమాలు ఉండాలి. అందుకని అల్లామా ఇక్బాల్ ఏం చెప్తారంటే, ఓ ముఅజ్జజ్ థే జమానే మే ముసల్మాన్ హోకర్ హమ్ ఖార్ హుయే తారీఖే ఖురాన్ హోకర్. అంటే మీకన్నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉండి ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో గౌరవంతో ఉన్నారు. ఎందుకంటే వారు ఖురాన్ను చదివి దానిపై అమలు చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సముదాయం ఎందుకు ఇంత దెబ్బతింటుందంటే వీళ్ళు ఖురాన్ని విడిచిపెట్టేశారు. ఖురాన్ చదవండి, ఖురాన్ని అర్థం చేసుకోండి, మరియు దానిపై అమలు చేయడానికి ప్రయత్నించండి, ఇతరులకు హితబోధ చేస్తూ ఉండండి. అల్లా యొక్క ఆజ్ఞ, అల్లా యొక్క ఆదేశాలు, అల్లా తబారక్ వ తఆలా యొక్క ఏదైతే ఖురాన్ చెప్పడం జరిగిందో ముందు దాన్ని మీ యొక్క జీవితంలో తీసుకోరండి. ఈరోజు చెప్తారు కదా ఏమని, ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టకరమైనటువంటి పుస్తకం ఏది ఉందంటే అది ఖురాన్ అన్నమాట. కానీ దాన్ని అవలంబించే వ్యక్తులలో తప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. కాబట్టి మనం అవలంబీకులము, ఇస్లాం ధర్మంలో నడిచే వ్యక్తులము. కాబట్టి మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క ఇతరులతో వ్యవహరించే వ్యవహార శైలి అనేది ఎంతో ముఖ్యము. దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితం ఎలాగ ఉండాలంటే ఇతరులకి ఆహ్వానించే విధంగా ఉండాలి తప్ప ఇతరులని నెట్టేటి విధంగా ఉండకూడదు. కాబట్టి సోదరులారా, ఈ రంజాన్ మాసంలో సాధ్యమైనంత వరకు ఖురాన్ చదువుతూ మరియు ఖురాన్ అర్థం చేసుకుంటూ మరియు ఏ విధానైతే ఏ యొక్క నడవడికనైతే మీరు నేర్చుకున్నారు రంజాన్ మాసంలో, ఆ నడవడికని 11 మాసాలు కూడా నడవడానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. ఆ యొక్క రంజాన్ మాసానికి విశిష్టత, ప్రాముఖ్యత కలిగిందంటే కేవలం ఖురాన్ వల్ల కలిగిందే. ఆ ఖురాన్ అనేది మన జీవన విధానం కొరకు అవతరింపజేసినది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు, హిందూ సోదరుడు కానివ్వండి, ముస్లిం సోదరుడు కానివ్వండి, సిక్కు సోదరుడు కానివ్వండి, ఎలాగైతే తమ తమ గ్రంథాలలో మంచి మాటలు బోధించి ఉన్నారో అలాగే ఖురాన్లో కూడా ప్రతి ఒక్క విషయము మంచిదే. ఒక జీవన విధానము, అంతిమ దైవ గ్రంథము. దీన్ని కేవలం ముస్లింల పుస్తకము, ముస్లిం గ్రంథం అనుకోబాకండి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక చిన్న వాక్యాన్ని మీకు చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హయాంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మరియు దివ్య ఖురాన్ గురించి చాలా చెడుగా ప్రచారము చేసి ఎవరు కూడా ప్రవక్తతో మాట్లాడకూడదు, ఆయనతో కలవకూడదు, ఆయన చెప్పేటువంటి మాటలు వినకూడదు, ఖురాన్ వినకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు ఆ రోజుల్లో జరిగాయి అన్నమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై. ఆ సందర్భంలో ఒక సహాబీ ఒక అనుచరులు తర్వాత అనుచరులు మారారు. ఆయన వేరే నగరంలో ఉండి చాలా పెద్ద కవి, ఆయన అర్థం చేసుకుంటాడు, చాలా చదువుకున్న వ్యక్తి ఆయన ఒకసారి మక్కా నగరానికి రాగానే మక్కా నగరంలో కొందరు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ముహమ్మద్తో కలవబాకండి, ఆయన చెప్పేటువంటి ఖురాన్ వినబాకండి, మీరు అది వింటే మీకు చాలా ప్రమాదం అని చెప్పి ఎలా చెడు మాటలు చెప్పి ఆయన ఆపేశారనమాట. అలాంటి సందర్భం ఆయన ఏం చేశారంటే, నాకు కొంచెం పనుంది మక్కా నగరం వెళ్తానని చెప్పి ఆయన రెండో చివరిలో దూదిని గట్టిగా అలాగా లోపల పెట్టుకొని ప్రవక్త ముహమ్మద్ చెప్పేటువంటి మాటలు నేను వినకూడదు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళారనమాట. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చదువుతూ ఉండి ఆ యొక్క నమాజ్ మాటలు చిన్నగా ఆయన చెవిలో పడితే
ఏదో మంచి మాటల్లాగా ఉన్నాయని చెప్పి ఆ దూది తీసి వింటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వచనాలు ఆయనపై అవతరింపబడినటువంటి దివ్యవాణిని విన్న తర్వాత ఇంత గొప్ప మాటలు దీంట్లో ఉన్నాయి అని చెప్పి ఆయన రెండో చెవుల నుండి దూది తీసేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి అన్నారు, మీరు చెప్పేటువంటి మాటలు చాలా నచ్చాయి నాకు, ఇంకోసారి మాట్లాడి ఏం చెప్పానండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లోని 2 సూరాలు వినిపించారు. ఒకటి సూరే ఇఖ్లాస్ ఖుల్ హువల్లాహు అహద్, రెండోది సూరే ఫలక్ ఖుల్ బిల్ ఫలక్. ఈ 2 సూరాలు విన్న తర్వాత ఆ మహాకవి, ఆరధుల్లోనే పెద్ద కవి ఆయన చెప్తారంటే ఈ యొక్క మాటలు ఎప్పటికీ మానవులు చెప్పిన మాటలు కాదు, ఇది దైవ సందేశమే, దివ్యవాణి అని చెప్పి ఎందుకంటే నేను కవిత్వాన్ని నేర్చుకుని ఉన్నాను, అనేక విషయాలు నాకు తెలుసు, పట్టభద్రుని నేను. మానవుని మాటలు ఎలాగ ఉంటాయో, మానవులకు అతీతంగా ఉన్న మాటలు ఎలాగ ఉంటాయో నాకు అర్థమవుతుంది. మీరు చెప్పేటువంటి మాటలు ఈ మొహమ్మద్ మాటలు కాదు, ఇవి ఈ యొక్క దైవం మాటలే అని చెప్పారనమాట. కాబట్టి దేన్ని కూడా దూరంగా చూసి అది తప్పు అనుకోకుండా దగ్గరికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ వేరే వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఖురాన్ మనది కాదు వారిది అని చెప్పి అపోహలో ఉండడం ఇది మంచిది కాదు. ఈవెన్ ముస్లిం సోదరులైనా కానివ్వండి, ఖురాన్ ఏదైతే బాధ్యత మీకు ఇచ్చారో ఆ ఖురాన్ని తమను కూడా చదవకుండా అలాగే పెట్టేస్తే అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర మనం తప్పక గట్టిగా ప్రశ్నిస్తాడు అల్లాహ్ తఆలా. ఎందుకంటే మీ ఏదైతే మీకు బాధ్యత మీకు ఇచ్చానో ఆ బాధ్యతను మీరు మైమరిచి దాన్ని అది అలాగే వదిలిపెట్టేస్తే ఆ బాధ్యత పూర్తి చేసే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి అడుగుతారనమాట. కాబట్టి సోదరులారా, మనమందరము ఒక కుటుంబం లాంటి వాళ్ళము. ఖురాన్ అల్లాహ్ ఏం చెప్తారు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలకనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా. ఓ ప్రజల్లారా అంటే కేవలం ముస్లిం సోదరులే కాదు, యావత్తు భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఓ ప్రజల్లారా మిమ్మల్ని నేను ఒక పురుషుడు మరియు స్త్రీ ద్వారా పుట్టించాను అని చెప్తారు. మనమందరం కుటుంబం లాంటిది, ఈ జగమంతా ఒక కుటుంబం లాంటిది అనమాట. ఆ కుటుంబంలో మనము మన పేర్లు వేరు కావచ్చు, జాతులు వేరు కావచ్చు, కానీ మనమందరము ఒక్కటే. ఈ యొక్క నినాదం ఖురాన్ నినాదం ఇది. అయ్యుహన్నాస్, ఓ ప్రజల్లారా. ఈ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకరికి సోదరులు లాంటి వాడే, వేరేటువంటి తారతమ్యం దీంట్లో లేదు. నేనంతా సోదరభావం ఉంటుంది. కాబట్టి మనమందరం కుటుంబం లాంటి వాళ్ళం, కలిసిమెలిసిగా ఉంటే తప్పకుండా మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆయన యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఖురాన్ యొక్క నినాదము ఐక్యతకు ఎంతో పునాది లాంటిదన్నమాట. మనం వేరే వాళ్ళు వేరే అనుకుంటే అది ఖురాన్ నినాదానికి విరుద్ధమైపోతుంది. ఖురాన్ ఏం చెప్తుంది, మీరందరూ ఒక్కటే, మీరందరూ ఒక మానవుని, ఒక స్త్రీ ఒక పురుషుడితో పుట్టించబడ్డారు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ రంజాన్ మాసంలో ఎవరైతే శాస్త్రి చూస్తున్నారో అందరికీ ఒకటే విన్నపం, అదేమిటంటే ఖురాన్ చదవండి, తమకు తెలిసినటువంటి భాషలో చదవండి, అర్థం చేసుకోండి. మరియు ఒకవేళ ఇంకోటి ఏంటంటే ఖురాన్ చదివేటప్పుడు కూడా ఒక మంచి సంకల్పం ఉండాలి. నేను ఏదైనా పుస్తకం తీసుకున్నాను, ఆ పుస్తకంలో లోటుపాట్లు వెతకాలి అంటే లోటుపాట్లు నాకు కనిపిస్తాయి. ఏదైనా పుస్తకం చదువుకొని దీంట్లో నుంచి నేను మంచిని గ్రహించాలి అంటే తప్పకుండా అల్లాహ్ తబారక్ వ తఆలా అదే విధంగా మీ యొక్క సంకల్పంతో పాటు మంచి దాన్ని చూపిస్తారనమాట. కాబట్టి మనము ఖురాన్ చదివేటప్పుడు మంచి సంకల్పము, దైవ గ్రంథం అంటున్నారు కదా, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అది అర్థమైన తర్వాత అప్పుడు చూడండి, అప్పుడు మీ మనసుకు ఏదైతే చెప్తుందో అప్పుడు చెప్పాలి. ఆ స్టేట్మెంట్ చాలా ముఖ్యమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రంజాన్ మాసంలో 2 విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే పగలంతా ఉపవాసం ఉండడము, రాత్రిపూట అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు నిలబడి నమాజుల్లో ఖురాన్ పారాయణం చేయడము. రంజాన్ మాసంలో ఖురాన్ పారాయణం చేస్తూ రాత్రంతా గడుపుతూ ఉంటారు. దీనివల్ల అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు ఎప్పుడైతే మానవుడు ఈ ప్రపంచం వదిలి అల్లాహ్ ముందు హాజరవుతాడు, ఆ దైవం ముందు హాజరవుతాడు అంతిమ దినాన, అప్పుడు ఈ 2 విషయాలు ఈ యొక్క వ్యక్తికి సిఫారిష్ చేస్తాయన్నమాట. ఎందుకని వల్ల ఇతను నీ యొక్క నియమాన్ని, నీ యొక్క ఆజ్ఞని తూచే తప్పక పాటిస్తూ ఉపవాసం ఉన్నాడు. కాబట్టి నేను సిఫారసు చేస్తున్నాను, ఇతనికి స్వర్గానికి ప్రవేశించడం అర్హత కలిగించు. రెండో విషయం ఏంటంటే రాత్రిపూట మనము ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు నిలబడి, దైవం ముందు నిలబడి ఖురాన్ చదువుతూ ఉంటామో దాన్ని తరావీ అంటారు.
తరావీ అనేది కేవలము రంజాన్ మాసంలో చదివేటువంటి ఒక ఆరాధన. రంజాన్ మాసంలో చదివేటువంటి ఒక ఆరాధన తరావీ. 5 పూటలు మన మామూలుగా ఇస్లాం ధర్మంలో ఏదైతే నమాజ్ ఉందో, నమాజుల్లో వేరే వేరే నమాజులు ఉన్నాయి, దాని పేర్లు వేరేగా ఉంటాయన్నమాట. 5 పూటల నమాజ్ చదువుతూ ఉంటాం మనం. 5 పూటల నమాజు తప్పకుండా చదవాల్సిందే. ఇది దైవ యొక్క ఆజ్ఞ, విధి చేయబడినటువంటి ఆరాధన అన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో చేసినటువంటి ఆరాధనని సున్నత్ అంటారనమాట. సున్నత్. ఆ సున్నత్లో ఒక భాగమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తన జీవితంలో రాత్రిపూట రంజాన్ మాసంలో నిలబడి ఖురాన్ పారాయణం చేయడం జరిగిందనమాట. ఆ యొక్క తరావీ నమాజ్ సున్నత్ నమాజ్ కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల నుంచి ఒక అనుచరుడు, ఒక ఖలీఫా హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి హయాంలో 20 రకాతులుగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని తుచ తప్పక పాటిస్తూ అలాగే దాన్ని ఇప్పుడు అమలు చేస్తూ వస్తున్నారు. ఆ 20 రకాతుల నమాజుల్లో పూర్తిగా ఖురాన్ను పారాయణం చేయడం జరుగుతుంది. మరియు వెనక నిలబడి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యల్లో, కోట్ల సంఖ్యల్లో ముస్లిం సోదరులు ఖురాన్ను వింటూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ పూర్తవుతుంది. రెండవది ఏంటంటే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దివ్యవాణి ఖురాన్ను వినడం జరుగుతుంది. దాని తర్వాత ఖురాన్ చదివిన తర్వాత కూడా కొన్ని మసీదుల్లో ఈరోజు ఏమి చదివాము, దాని యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క ట్రాన్స్లేట్ చేసి దాన్ని మరి క్లుప్తంగా ధార్మిక పండితులు వివరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి సోదరులు రంజాన్ మాసంలో ప్రత్యేకంగా మీకు ఎవరైతే ధార్మిక పండితులు ఖురాన్ చదివి వినిపిస్తారో వారి దగ్గర ఉండి ఖురాన్ నేర్చుకోండి, మరియు ఖురాన్ అర్థం చేసుకోండి, మరియు దానిలో ఉన్నటువంటి సందేశాలని ఆహ్వానించి దాన్ని అమలు చేయడానికి పూర్తిగా ప్రయత్నించండి. మనందరి జీవితంలో అజ్ఞాన అంధకారం తొలగి ఒక విజ్ఞానవంతులుగా వెలిగిపోవడానికి ఒక ముఖ్య మాధ్యమం ఏదైనా ఉందంటే అది ఖురాను. ఎలాగైతే 1400 సంవత్సరాల క్రితము అరబ్బులు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క దివ్యవాణి ఒక వెలుగుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అరబు జాతుల ద్వారా యావత్ ప్రపంచానికి బహుకరించడం జరిగింది. ఎలాగైతే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి ఖురాన్ను స్వీకరించి తన జీవితంలో ఆహ్వానించారో అప్పుడు చూడండి, వాళ్ళకి ఎలాంటి పెను మార్పు ఆలోచించలేదు. అలాంటి మార్పుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం 23 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేశారనమాట. ఎలాంటి అరబులు అంటే వారి గురించి మీరు హిస్టరీ చదవండి. అజ్ఞాన కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం ఎలాంటి వాళ్ళకి ఎటువంటి ఒక పశువు కన్నా హీనముగా జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఖురాన్లో చెప్పడం జరిగిందనమాట. అలాంటి సమాజాన్ని సంస్కరించడానికి ఖురాన్ అవతరింపజేసి కేవలం 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే వారిని యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా నిలబెట్టినటువంటి మానవ మహోపకారి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్తారు. ఒంటెలని ఎలాగ మేపాలి అని తెలియని కూడా వ్యక్తులని ఈ ఖురాన్ ఎలాగా వాళ్ళని సంస్కరించిందంటే యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా వాళ్ళు మారారనమాట. కాబట్టి ఖురాన్ మనందరి జీవితంలో రావాలి, మనం తప్పకుండా చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని అమలు చేయడం వల్ల తన అందరిని ప్రాప్తం కలిగాక. ప్రత్యేకంగా ఖురాన్లోని ఒక అక్షరాన్ని చదివినా కానీ 10 పుణ్యాలు దక్కుతాయని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే రంజాన్ మాసంలో ఒక పుణ్యం చేస్తే 70 పుణ్యాలు దక్కుతాయి. అలాంటి 70 పుణ్యాలకి ఇంకా రెట్టింపు చేసి ఎంతో అవుతుందన్నమాట. కాబట్టి ఒక విశ్వాసి, అల్లాహ్పై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి తప్పకుండా మంచి పనులు చేయడానికి ముందు ఉంటాడు. ఎటువంటి దాంట్లో తాస్కారం చేయకుండా, ఆలోచన చేయకుండా మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరి సహకారం చేసుకుంటూ మనం ఉన్నటువంటి ప్రాంతంలో మన ముస్లిమేతర సోదరులని ఆహ్వానించి తమ యొక్క ఉపవాసాలలో, తమ యొక్క ప్రతి కార్యక్రమంలో వారి కార్యక్రమం మీరు కూడా పాలు పంచుకుంటూ ఒక సోదర భావాన్ని ప్రకటించుకుంటూ మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి ప్రతి కృషి చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ కలిసికట్టుగా ఒక
భారతీయ ముస్లిం సోదరుడిగా జీవించడానికి ప్రార్థనగా ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.